హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే నేను టూ మ్యాటర్స్ అయితే మీకు ఒకసారి చెప్పబోతున్నాను. ఏంటంటే నేను 7th మంత్లో హాస్పిటల్కి వెళ్ళిన అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో నేనైతే వెళ్ళాను, కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి అయితే వెళ్ళాను. ఈరోజు అయితే ఎందుకు వెళ్ళాను అనేది అయితే మీకు కూడా వీడియోలో అయితే మొత్తం చూడండి, మీకు తెలుస్తుంది. ఈరోజు మెయిన్ వచ్చేసి ఏంటంటే 2K సబ్స్క్రైబర్స్ అయినారు మన ఛానల్లో. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అలాగే వ్యూవర్స్ కూడా కొంచెం తక్కువలో వస్తున్నారు, అందుకే కొంచెం సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూవర్స్ అయితే చాలా తక్కువ చూస్తున్నారు. నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నానా లేకపోతే ఏందో రీజన్ అయితే నాకు తెలియదు. మీరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మెయిన్ వచ్చేసి ఏంటంటే నేను ఈరోజు 7th మంత్ చెకప్కి అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కాకుండా నేను రెగ్యులర్ చెకప్ కాకుండా సూర్యాపేటలోకి అయితే వెళ్ళి చేయించుకున్నాను. అక్కడ నార్మల్గా 7th మంత్లో కేసీఆర్ కిట్ లాగా న్యూట్రిషన్ కిట్ కూడా కొత్తగా ఇస్తున్నారని చెప్పారు. సో ఇంక నేనైతే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా విక్కీ బాబుని కూడా తీసుకొని వెళ్ళలేదు. ఇంకా ఒక్కదాన్ని త్వరగా వెళ్ళాను, ఎందుకులే బస్సులో తను కూడా తీసుకెళ్తాం అనేసి ఒక్కదాన్ని వెళ్ళాను. అక్కడ చెకప్ కూడా చేయించుకొని ఇంకా యాజ్ టీజ్గా బ్లడ్ టెస్ట్లు అయితే మళ్ళీ రాశారు. హెచ్బి అలానే లోనే ఉంది. ఇంకా హెచ్బి పెరగడానికి ఫుడ్డే ఎక్కువ తీసుకోవాలని చెప్పారు డాక్టర్స్ అయితే. 9కి వచ్చింది, 10 నుంచి 9కి ఉంది హెచ్బి అయితే. ఇంకా మెయిన్ వచ్చేసి అయితే మూమెంట్స్ అయితే మనం ఎక్కువ చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఈ టైంలోనే ఎక్కువ మూమెంట్స్ అయితే మనం ఎక్కువ చూసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలని చెప్పారు డాక్టర్స్ అయితే. ఇంకా నాకైతే హెచ్బి ఇంత తక్కువ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు హెచ్బి తక్కువ ఉందని అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నా, కానీ ఫుడ్కి అయితే ఎక్కువ ప్రిపరేషన్స్ ఇవ్వట్లేదు. సో ఎంతైనా మనకైతే భయమే ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీలో బ్లడ్ తక్కువ ఉందంటే. ఇంకా అక్కడ చెకప్ అయిపోయినాక మా అమ్మ అయితే వచ్చింది నా కోసమని. అక్కడ ఇంకా అవన్నీ తీసుకొని వచ్చింది నా కోసమని. ఇంటికి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇంకా అరిసెలు, పాలు కంపల్సరీగా పాలు అయితే తీసుకొని వస్తుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడంటే ప్యాకెట్ పాలు కాబట్టి ఇక ఇవి తాగాలనిపించదు ప్యాకెట్ పాలు అని. ఇక నేనే బాధపడుతూ ఉంటాను ప్యాకెట్ పాలు. ఇంకా మా నాన్న అయితే కంపల్సరీగా నేను వెళ్ళిన ప్రతిసారి నాటుకోడి అయితే నాకు కంపల్సరీగా కోసి పంపిస్తాడు. ఇంకా పాలు అయితే తీసుకొని వచ్చేసరికి పాపం ఎంత కష్టపడి తీసుకొని వచ్చానో. అమ్మకైతే అమ్మ 2 లీటర్స్ తీసుకొని వచ్చింది. అలా పొయ్యి మీద స్టవ్ మీద పెట్టగానే అసలు ఆ పాలు మొత్తం విరిగిపోయినాయి. నిజంగా చాలా బాధేసింది. నేను ఎంతో ఆశతోని తీసుకొని వచ్చిన పాలు కూడా విరిగిపోయినాయి అని ఇంకా చాలా బాధేసి ఇంకా కూర అయితే స్టార్ట్ చేశాను. నాటుకోడి పులుసు పెడదాం అన్నట్టుగా అయితే పెట్టాను. మా హస్బెండ్కి నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అయితే. ఇంకా నార్మల్గా చికెన్ అంటే ఇంక ఇక్కడ తింటాం కదా, ఇంకా నాటుకోడి అయితే తక్కువ అయ్యేది, ఎప్పుడో 1 మంత్కి ఒకసారి అయితే. ఇంకా నేనైతే కర్రీ అయితే చేశాను. ఇంకా పాలు విరిగినన్న బాధలోనే ఇంకెక్కువ అదే ఆలోచనలో ఉన్నాను. అంత దూరం నుంచి తీసుకొని వచ్చానే అనేసి ఆలోచించుకుంటుండే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చపాతీ చేయక చాలా డేస్ అవుతుందని అయితే ఇంక ఇంట్లో చపాతీ కూడా చేసేసుకున్నాము. ఇంకా చపాతీ, హస్బెండ్ చేసిన చపాతీ, ఇంకా నేను చేసిన నాటుకోడి పులుసు, ఇంకా 2 కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇంకా అవి చేస్తుంటే మా విక్కీ బాబు అయితే ఇంకా అసలు తను ఒక దగ్గర ఉన్నాడు కదా, తెలుసు కదా తన అల్లరి. ఇంకా మొత్తం లాగేస్తుంటే ఇంకా నేనైతే ఎంత లాగేసినా తీసుకోవట్లేదు. మేము ముగ్గురమే కాబట్టి ఇంకా తక్కువ చపాతీలో చేసుకుంటాం. ఈ మధ్యన కాకుండా 2-3 మంత్స్ బ్యాక్ అయితే డైలీ చపాతీ అయితే లేనిది మేమైతే ఉండకపోయేది. కానీ ఇంకా ఈ మధ్యన ఇంకా చాలా తక్కువ చేశాను. ఇక చపాతీ చేసే అంత ఓపిక కూడా లేకుండా నాకైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా విక్కీ బాబుకి ఆడిపిచ్చేసి ఇంకా మార్నింగ్ నుంచి ఎట్లున్నాడు అన్న ఆలోచన కంటే నాకు ఇక ఒక్కడు కూడా లేడు కదా, నేను లేను కదా, ఎట్లుంటాడేమో అనే బాధ ఎక్కువ ఉంటే తాను ఇంకా వాళ్ళ డాడీతోనే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా నేను కూడా ఈవినింగ్ వరకు వచ్చేసాను. ఇంకా మార్నింగ్ తొందరగా వెళ్ళేసి ఈవినింగ్ వరకు వచ్చాను. అక్కడ కిట్లు మాత్రం ఎవరికి ఇవ్వట్లేదు. నిజంగా చాలామందికి అంగన్వాడీ నుంచి అయినా కిట్లైనా కేసీఆర్ కిట్లని, ఆ కిట్లు ఈ కిట్లని అన్నీ పెట్టారు. కానీ ఇప్పుడు అవన్నీ బంద్ చేశారంట. ఇంకా అంత దూరం వెళ్ళి కూడా వేస్ట్గా టైం వేస్ట్, అనవసరంగా బస్సులో జర్నీ లాగా వెళ్ళానని అనిపించింది.
ఇంక ఇప్పుడైతే అవన్నీ స్టాప్ చేశారు. ఇంకొక 15 డేస్ 1 మంత్ తర్వాత వస్తే లేకపోతే లేదని చెప్పారు వాళ్ళు. ఇంకా నార్మల్ చెకప్ అయితే ఇక నేను చేయించుకొని వచ్చేసి ఇంకా ఈవినింగ్ వరకు అయితే మొత్తానికి మా బాబు దగ్గరికి చేరుకున్నాను. నేను అక్కడికి వెళ్ళినానే కానీ ఇంకెప్పుడు మా విక్కీ బాబుని చూడాలా అనే ఆలోచనే నాకుంది. ఎందుకో అసలు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినా కానీ విక్కీ నా తోడు ఉండకపోతే నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా అదే ఆలోచనతో త్వరగా నేను 1 అవర్ కూడా మా అమ్మ దగ్గర ఉండకోకుండా వచ్చేసాను. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఈరోజు మార్కెట్ కాబట్టి ఇంట్లోకి 1 వీక్ సరిపడా అన్నీ తీసుకొని వచ్చాను. ఇంకెట్లయినా ట్రై చేసి ఈ మంత్ అయితే నేను బీట్రూట్తో బ్లడ్ పెంచాలని ఫిక్స్ అయ్యి బీట్రూట్ ఆకుకూరలు అయితే ఎక్కువ తెచ్చుకున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఇదండి. ఇంకా మీకు ఈ వీడియో మొత్తం నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.